నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం చేస్తోంది. మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్తగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆరాజిన్ లైఫ్ సైన్సెస్ సీఈఓ మణి కంటిపుడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజిన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1,500 కొత్త ఉద్యోగాలను అందించనుంది. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరాజిన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు ఎంచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని పేర్కొన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. కంపెనీ సీఈఓ మణి కంటిపుడి మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధనా సంస్థల కేంద్రంగా హైదరాబాద్ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరాజిన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్ డివైజ్లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజిన్ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఇటు క్యూసెంట్రియో కంపెనీ కూడా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి సమావేశమయ్యారు. అమెరికా, ఆసియా, పసిఫిక్ రీజియన్లో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించిన ఈ కంపెనీ తెలంగాణలోనూ ఐటీ డెవలప్మెంట్ సర్వీసెస్ అందించేందుకు సిద్ధమైంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్తో పాటు ఇంజనీరింగ్ వంటి రంగాలలో అత్యాధునిక ఐటీ సేవలు అందించడంలో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రాసెస్ ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూషన్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. వ్యాపార అవకాశాలు, పర్యావరణ అనుకూలతలున్నందున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ మంత్రి శ్రీధర్ బాబుతో సుదీర్ఘ చర్చలు జరిపింది. మొత్తం మీద ఆరాజిన్ లైఫ్ సైన్సెస్, క్యూసెంట్రియో వంటి కంపెనీలు తమ సేవలను హైదరాబాద్లో విస్తరించడం శుభ పరిణామమే అని చెప్పాలి.